సో కంగ్రాట్స్ ది హోల్ టీమ్ అండి. ట్రైలర్ బాగుంది. కాదు, ఆయన డైలాగ్ వేశారు, జ్వరం మీ ఇంట్లో ఉంటే డోలో మా ఇంట్లో ఉంది అని. అలాగే సినిమా థియేటర్లో ఉంటే ప్రేక్షకులు ఇంట్లో ఉండకుండా ఉండాలి. థియేటర్లో సినిమా ఉండాలి, థియేటర్ నిండా జనం ఉండాలి అని కోరుకుంటున్నాం. ఎందుకంటే ట్రైలర్ చాలా బాగా వచ్చింది. సో తెల్లవారుజామున 3ంటికి లేచి వెళ్ళకపోయినా 10ంటికి లేచి థియేటర్కి వెళ్ళాలండి. ఓకే ఓకే. సో ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. రాజేష్ గారు, అనిల్ గారు, రాజేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ ఎంటర్టైనింగ్గా చాలా బాగుందండి. ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాకి సంబంధించి ముందు 21st డేట్ అనుకున్నారు, ఇప్పుడు 26th వేశారు. అండ్ ఇంత హరీబరీగా కొంచెం మీ ప్రమోషన్స్ కూడా మీకు టైం లేకుంది. సో హరీబరీగా నడుస్తుంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా. సో ఇంత హరీబరీగా రిలీజ్ చేయడానికి ఏంటి రీజన్? ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయా మీకు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి? చాలా ప్రెషర్స్ ఉన్నాయండి సినిమా సూపర్ హిట్ అవ్వాలని. సో హరీబరీగా అనేది సినిమా లేకపోతే ఇండస్ట్రీలో అది సినిమా కాదు. క్లియర్గా చెబుతాం. లాస్ట్లో ఎనీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా ఎందుకు జరుగుతూ ఉంటుంది హరీబరీగా? హరీబరీ కాదండి, లాస్ట్ మూమెంట్ వరకు చెక్కుతూ ఉంటాం, ఏదో ఏదో ఉంది, ఇంకా ఏదో చేయాలి, ఇంకో అంతే. అంటే ఈ సినిమాకి సంబంధించి ఇంకా ప్రమోషన్స్కి ఎక్కువ స్పేస్ ఉంటే బాగుండేది, ఇంకొంచెం జనాల్లోకి వెళ్ళేది అనిపించిందా మీకు ఏమన్నా? అంటే బాగా హెక్టిక్ అయిపోయింది కదా మీకు. ఆల్వేస్ దేర్ అండి, డిపెండ్స్ ఆన్ ద డేట్. ఇప్పుడు శివరాత్రి రావాలంటే ఇంకో సంవత్సరం ఆగాలండి. డేట్ కోసం అని చెప్పేసి కొన్ని కష్టపడాలి అంతే. ఇట్స్ నాట్ హరీబరీ. మామూలుగా 8 గంటలు పనిచేసేది మా వాళ్ళు 20 గంటలు పనిచేస్తున్నారు. త్రినాథ్ గారు, మీరు ఏం మాట్లాడతారా అని చెప్పి అక్కడ యాంకర్, హీరోయిన్లు, సోషల్ మీడియాలో మీ అభిమానులు చాలా అంటే చాలా ఆత్రంగా వెయిట్ చేశారు. అండ్ నా టెన్షన్ ఏది తెలుసా అండి, అక్కడ మిక్సింగ్ అవుతుందా, అక్కడ ఏం చేసేస్తారా అని టెన్షన్ పడుతుందా. ఇప్పుడు నేను లేట్గా రావడానికి కూడా కారణం అదే. మళ్ళీ నేను అడిగితే అక్కడ ఏం మిక్స్ చేసేస్తారా అని టెన్షన్ పడుతున్నా. అదే మీ మిక్సింగ్ మిస్ అయ్యాం. అది మీరు స్పీచ్ కాకుండా డైరెక్ట్ Q&A అనేటప్పటికి అదొక డిసప్పాయింట్మెంట్. మొత్తం మీడియా దగ్గర నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు మీ మీద 100 కళ్ళతో. కావాలంటే 5 minutes తర్వాత ఎక్స్ట్రా ఇస్తామండి. సో లాస్ట్ టైం రవితేజ గారితో మీ సినిమా గురించి రకరకాలుగా ఏ ఒపీనియన్ ఉన్నా సరే ఒక రకమైన మ్యాజిక్ పార్ట్లో శ్రీలీల గారితో ఒక మ్యాజిక్ చేసేసి పాస్ అయిపోయారు. ఈసారి ఏంటి ఆ మ్యాజిక్ ఏముంది మజాకాలు? సార్ చెప్తాను సార్. ఇప్పుడు నేను యాజ్ ఎ డైరెక్టర్గా సీన్ లొకేషన్లో తీస్తున్నప్పుడు ప్రతి సీన్లో ఏదో ఒక మ్యాజిక్ అయితే కానీ అది వర్కౌట్ అవ్వదని బిలీవ్ చేస్తాను. మార్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ మ్యాజిక్ జరిగేటంత వరకు డల్గా ఉంటాం. వన్స్ ఆ మ్యాజిక్ జరిగిపోయింది, ఆ సీన్ పండేసింది అనుకుంటా. ఎందుకంటే మ్యాజిక్ని ఎక్కువ నమ్ముతా. ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కువ మ్యాజిక్లు చూసేవాడిని స్కూల్లో. సో కాబట్టి ప్రతి సినిమాలో కూడా ఏదో మ్యాజిక్ జరగాలి అని అనుకుంటా. అలా జరుగుతున్నాయి, ప్రతి సినిమాలో జరుగుతూ వచ్చింది. ఇందులో కూడా ఎక్సలెంట్ మ్యాజిక్ జరుగుతుంది, జరిగింది కూడా ఆల్రెడీ మాకు తెలుసు. కాబట్టి శివరాత్రి నాడు ఇంకా డబుల్ మ్యాజిక్ జరుగుద్ది, పెద్ద బ్లాక్ బస్టర్ అవుద్ది. త్రినాథ్ గారు, సార్ ఎవరు ట్రైలర్ బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. ఎవరు ఊహించని ట్విస్ట్ అన్నారు, ఏమిటది? ఎవరు ఊహించని ట్విస్ట్ అని చెప్పారు కదా ట్రైలర్లో, ఎవరు ఊహించుకోలేని ట్విస్ట్ అన్నారు కదా, ఏమిటది? ఊహించుకోలేని ట్విస్ట్ అంటే అది ఇప్పుడు చెప్తే ట్విస్టే ఉంటుందండి, సినిమాలో చూస్తేనే ట్విస్ట్. సార్, ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు ఇద్దరు హీరోల కోసం రాసుకున్నట్టుగానే మనకి ట్రైలర్ చూసినా, సాంగ్ చూసినా, ఏం చూసినా ఈక్వల్గా రావు రమేష్ గారికి ఉన్నది. అంటే ఇద్దరు హీరోల కోసం కథ రాసుకున్న కథని వీళ్ళిద్దరితో చేశారా? రావు రమేష్ గారు కూడా వన్ ఆఫ్ ద హీరో ఈ సినిమాలో. అవును, ఇద్దరు హీరోల కోసం రాసుకున్నదే, ఇద్దరు హీరోలనే పెట్టాం. సూపర్. రావు రమేష్ గారు సార్ చెప్పండి. ఇంతవరకు మీరు చేసిన ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ ఎంతో చూసాం. ఈ సినిమా ఇంకా కొత్తగా డ్యాన్సు, ఫైట్స్ కూడా ఉన్నట్టు అన్ని మిళితమే చూస్తాం సార్. ఫర్దర్గా ఎప్పుడైనా ఇప్పుడు బాబుమోహన్ గారు చేసినట్టుగా కానీ, ఆలీ గారు చేసినట్టు ఇలా సోలో సాంగ్గా డ్యాన్స్ వస్తే మీరు చేస్తారా? చేస్తానండి. సూపర్. చాలా ఎంజాయ్మెంట్ అండి ఆ లైఫ్. ఇంతసేపు డైలాగ్సే కాదు, అది ఇవ్వడం కూడా అవకాశం రావడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తాను. సినిమా ఆడడం అవకాశమే గొప్ప సార్. 100% అలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడన్నా వస్తే ఏమో, ఇది దీని వరకు చేసాం, ఈసారి వచ్చింది, నెక్స్ట్ వస్తుందా అన్నది మన రెగ్యులర్ హీరో కాదు. ఇప్పుడు సందీప్ గారు వీళ్ళంతా రెగ్యులర్ హీరో సార్. వస్తే ఎప్పుడన్నా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డెఫినెట్గా చేస్తాను. ఇందాకలా రాములమ్మ సాంగ్ ప్లే అవుతుంటే ఈయన నా పక్కనే కూర్చున్నారు కదా, అబ్బా నేను మిస్ అయిపోయాను సార్ ఈ సాంగ్కి అంటారు. మంచి చిన్న ఇది ఎంత బాగుంది అది.
ఓకే ఓకే కవర్ సాంగ్ చేద్దాం తర్వాత కవర్ సాంగ్ చేసేద్దరు కానీ అంటున్నా. సందీప్ గారు, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక పీపుల్ స్టార్ ఉన్నారు, మీరు పీపుల్ స్టార్ అని పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యే హీరోల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. అంటే ఒక ఫ్యాన్స్ కానీ ఎవరన్నా ఫ్యాన్స్ వస్తున్నారంటే కనుక ఇంటికి కూడా వెల్కమ్ చేయగల హీరో ఒకడు ఉన్నారు, అండ్ దట్ ఈస్ మై సందీప్. సో 30th మూవీకి లక్కీగా ఇది మా మూవీ అవటం అనేది లక్, అండ్ వీ వాంట్ హ్యావ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ద హీరో. ఇప్పుడు హీఈస్ నాట్ అ సందీప్ కిషన్ ఆఫ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. వరుసగా భైరవ్ కోన, రాయన్ అండ్ మజాకా, ద నెక్స్ట్ ఇది కూడా మాకు తెలుసు కాబట్టి వాట్ ట్యాగ్ లైన్ కోసం నేను చూస్తా అంటే ఐ థాట్ ఇట్స్ ద బెస్ట్. అంటే తను మధ్యలో హీరో నెక్స్ట్ ఈ టైప్ ఏదో అనుకున్నాను. నెక్స్ట్ కాదు, నెక్స్ట్ చూడాల్సింది ఉంది. ఫ్యూచర్లో పీపుల్ స్టార్ ఎందుకంటారో మీరు చూస్తారు. సందీప్తో ఆల్రెడీ ఇంకో సినిమా కూడా మీరు ఆల్రెడీ 50% షూటింగ్ అయినట్టుంది కదా ఇంకో సినిమా, అది ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆయనతో సినిమాలు చేయటం? బ్యాక్ టు బ్యాక్ అని కాదండి, ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తాను. సో ఎవ్రీథింగ్ విల్ బి ఆన్లైన్. సందీప్ నువ్వు చెప్పు దాని కానీ దీనికి ఇందాక పీపుల్ స్టార్ పెట్టింది ఆయనండి, అందుకే ఆయనకి మైక్ ఇచ్చాను. దానికి నేను ఆయన పెట్టిందని నేను ఎలా సమాధానం చెప్పిందని ఆయనకి ఇచ్చా, అదే సమాధానం. సందీప్ 1 minute కన్కరెంట్లీ ఆయన చెప్పిన దానికి ఒకవేళ ఆయన పెట్టచ్చు, బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు ఎలాగే యాక్సెప్ట్ చేశారండి? వెన్ ఎ లెజెండ్ ఈజ్ స్టిల్ ప్రివైలింగ్ ఇన్ ది మార్కెట్ కాల్డ్ ఆర్ నారాయణమూర్తి. ఫస్ట్ పాయింట్ అండి, ఆయనకి ఆ పేరున్న ట్యాగ్ విషయం నాకు తెలియదండి. నేను ట్యాగ్ల మీద అంత ఫోకస్ పెట్టే రకాన్ని కాదు. నెక్స్ట్ ఎవరినో హట్ చేయాలనే ఉద్దేశం అయితే నాకు ఎప్పుడు ఉండదు. హట్టింగ్ పాయింట్ కాదు ఇది, హట్టింగ్ పాయింట్ కాదు. ఇప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన మార్కెట్లో ఉన్నా లేకపోయినా ఆ విశ్వవిఖ్యాత అన్నది ఎవరు ముట్టుకోలేదు ఇప్పటి వరకు. ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఒక యాక్టర్గా కానీ, ఒక మేకర్గా కానీ, ఒక ట్రెండ్ సెట్టర్గా కానీ నేను ఫ్యాన్ అండి. మీరు అంత నాకే ఆయన గురించి బాగా తెలుసండి. మీరు అండర్లైన్ చేయకపోయినా ఆర్ నారాయణమూర్తి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బయట మనిషికి ఎలా ఉంటారో, మనుషులతో ఎలా ప్రవర్తిస్తారో, ఆయన చేసే సినిమాలు ఏంటో అవన్నీ నాకు చాలా ఇష్టం. మరి ఎందుకు మీరు నో అని చెప్పలేదు ఆయనకి? మాకు తెలియలే, తర్వాత తెలిసింది పెట్టే టైంకి. దానికైనా ఏం విషయం చేయాలో కూడా మేము చేసుకుంటాం. ఆ కర్టసీ, ఆ లవ్ అయితే తప్పకుండా ఉందండి. మీరు అడిగిన విషయాన్ని మీరు అడగక ముందే మేము ఆల్రెడీ ఆలోచించాం. దానికి ఏం చేయాలని ప్రాసెస్లో కూడా ఉన్నాం. అంటే మేము అడగక్కర్లేదంటారా? ఏంటంటే మీరు అడిగారు కాబట్టి ఓకే నైస్ అండి, మీరు అడగక ముందే కూడా మేము ఆలోచించామంటున్నా. ఓకే, ఆయన ఏదో చెప్దాం అనుకుంటున్నారు దీనికి. సార్ ఒకటి, పీపుల్ స్టార్ అంటే నారాయణమూర్తి గారు, ఓకే, బట్ ఆయన అనుకున్న పీపుల్ స్టార్ అంటే ఇట్స్ రెబలింగ్ థింగ్ అనమాట. మాది వేరేది. ప్లస్ ఇద్దరు సేమ్ అంటే ఐ మీన్ మీరేమనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. బికాస్ ఇప్పుడు గోల్డ్ స్టార్ అంటారు, రకరకాలు ఉంటాయి. వాట్ ఎవర్ ఫిట్స్ ఫర్ అస్, ఫ్రమ్ మై యాంగిల్ ఇట్ ఫిట్స్ ఫర్ హిమ్ పర్ఫెక్ట్లీ బికాస్ హీ మింగిల్స్ విత్ పీపుల్. ఇది నేను అనుకున్నది. మింగిల్స్ విత్ పీపుల్ అండ్ మింగిల్స్ విత్ ఫ్యాన్స్. అండ్ అదర్ థింగ్ అండి, నారాయణమూర్తి గారు అయితే ఇది హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు డిస్క్రైబ్ ఎవరు చేయలేరు కూడా. ఆయన రేంజ్కి వెళ్ళాలనేది ఆయన. ఇప్పుడు రెబల్ మూవీస్లో హీఈస్ అ సూపర్ స్టార్. సిమిలర్లీ వీ వాంట్ టు ట్రై సంథింగ్ ఎల్స్, అంతే. అన్నీ నాకు ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు సార్. డజంట్ రియలీ మేక్ ఎ డిఫరెన్స్ టు మీ. మీరు అడిగినా, అడగకపోయినా, పెట్టినా పెట్టకపోయినా నాకు ఏ తేడా రాదు. అది మీకు తెలుసు, నేను ఆ టైప్ పర్సనాలిటీ కాదు. సో ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్. నక్కిన త్రినాథరావు గారు, డైరెక్టర్ గారు. సార్ అయ్యా, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండ్ ఆఫ్ ఫిల్మ్స్లో అంటే ఇలాంటి యంగ్ హీరోస్ కానీ లేకపోతే సీనియర్ హీరోస్ కానీ ఫిల్మ్స్కి సంబంధించినంత వరకు ఫ్యాంటసీస్ అని కానీ లేకపోతే ఏదో కైండ్ ఆఫ్ హై ర్యాంక్ ఆఫ్ టెక్నాలజీస్, వెస్ట్రన్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఇంకోటి కానీ యూత్ ఈ రోజున ఎక్కువగా దే ఆర్ టెండింగ్ టు సీ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఈ సినిమా థియేటర్లో యూత్ని కానీ లేకపోతే ఫ్యామిలీస్ని కానీ లాక్ చేయాలంటే వాట్ ఈజ్ యువర్ యూఎస్పీ ఇన్ దిస్ అండి? రావు రమేష్ గారు ఒక్కరేనా? నో నాట్లేదు. రావు రమేష్ గారు కూడా ఒక్కరే కాదు, ఒకరు. వాట్ ఎల్స్ అంటే ఇప్పుడు మీరు అన్నది 100% కరెక్ట్. మై మోటో ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఎప్పుడు దేని మీద సినిమాలు తీస్తూ ఉంటానంటే, నా సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్ని టెన్షన్స్ ఉన్నా 2 hours కాస్త రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి భోంచేసి పడుకోవాలి. అదే ఉంటుంది నాకు.
దానిలో అందరినీ కవర్ చేస్తా, యూత్ కవర్ చేస్తా, ఫ్యామిలీ ఆడియన్స్ని కవర్ చేస్తా, మాస్ ఆడియన్స్ని కవర్ చేస్తా, అందరినీ కవర్ చేస్తా. నేను సినిమా చేసేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటా అందరికీ సాటిస్ఫై చేసే విధంగా. అంటే నేను చేయకపోవచ్చు అందరినీ కూడా 100% బట్ అట్లీస్ట్ నా ప్రీవియస్ ఫిల్మ్స్ వల్ల నాకు తెలిసిందంటే ఓకే అందరూ హ్యాపీగానే చూస్తున్నారు, మన సినిమాని ఆదరిస్తున్నారు, అదే ఫార్ములాని ఫాలో అవుతా. అంతకు మించి ఇది ఇంకా వేరే ఆలోచన ఏముండదు. రావు రమేష్ గారు, ఈ ఫిల్మ్లో మీరు ఏదో చాలా కొత్త స్టింట్లో కొత్త యాంగిల్స్లో మిమ్మల్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకున్నారు. హౌ డిడ్ యూ ఎంజాయ్ యువర్ క్యారెక్టర్ అండి? నార్మల్గా డైలాగులతోనే మీరు బోల్డ్ డ్యాన్స్ చేయింపిస్తారు, బట్ ఇప్పుడు బాడీ చేత కూడా చేయించారు డ్యాన్స్. వాట్ ఈస్ ది రియల్లీ దట్ అట్రాక్షన్ దట్ హెల్డ్ యూ? మజాకా అన్నది ప్రతి సీను మజాగా ఎంజాయ్ చేశాను సార్. కాకపోతే నేర్చుకొని చేయగలిగింది కొన్ని మనం రొమాంటిక్వి ఆడవాళ్ళని చూసి మనం చేయాలంటే కొంచెం ఫెరోషియస్గా యాక్ట్ చేయడం తప్పితే, ఏడిపించడం తప్పితే ఇది కొత్త అది నాకు చేయడం. అది నేను కొంచెం వీళ్ళ గైడెన్స్ అంటే వీళ్ళని మళ్ళీ తప్పుగా రాసికండి, అన్ని లిటరల్గా రాయకండి, ఎలగారికల్గా తీసుకోండి, ప్రతిదీ లిటరల్ వేస్ట్ అన్నాను అనుకోండి. మీరేమో యాలగారికల్గా మాట్లాడతారు, మేము లిటరల్ గా రాయకూడదు. మీరు జనాల గురించి చెప్తారు. ఓకే మీరు అలాగే అది ఇదే సార్ మీతో ఉన్నది. ఎలా ఉందంటే మీతో క్వశ్చన్లు వేయించుకోవడం, డబ్బులు ఇచ్చి చేతపడి చేయించుకోవడం లాగా ఉంది. ఇక ఎంతకన్నా ఇంక లేదు. సినిమా తీసింది ఒక పాపం అట్లాగే అయిపోతుంది. పాపం ఏదో ఉండండి. అయితే చాలా ఎంజాయ్ చేశాను. చేస్తుంటే చాలా హ్యాపీ ఫీలింగ్. ఇలా కొత్త వెర్షను, ఒక కొత్త ఇది మళ్ళీ ఆవిష్కరించడానికి ఈయనకి ప్రసన్న గారికి, డైరెక్టర్ గారికి, రాజేష్ గారికి, మన అనిల్ శంకర్ గారికి ముఖ్యంగా థ్యాంక్స్. ఎందుకంటే ఆ వెర్షన్ చేయడం కూడా చాలా ఆనందం పడి చేశాను. నేను చాలా ఎంజాయ్ చేసి మనసు పెట్టి ఫ్లష్ అండ్ బ్లడ్ పెట్టి రాత్రి పగలు తెలియకుండా అలా తన్మయత్వం తంది చేశాను సార్. ఏం ఛాలెంజ్ ఏంటి మీకు ఈ క్యారెక్టర్లో? మళ్ళీ ఇదే చెప్తాను, ఆ రొమాంటిక్ యాంగిల్ అని చూసారు. ఒక అమ్మాయిని ఎలా సైట్ కొడతాం, లైఫ్లో చేయలేదు కదా. ఏమంటే పెళ్లి చూపులే సార్ ఏమనుకుంటున్నారు సార్ మీరు మీకు నేను డైరెక్ట్ చెప్తున్నా, ఎంత కష్టం అనుకుంటున్నారు ప్రేమించడమా? అయ్యో చెప్పండి, ఒక అమ్మాయికి ధైర్యంగా వెళ్ళి ధైర్యం కావాలి సార్. అమ్మాయి అమ్మో చాలా ఇలా వణుకుపోతాయి కాళ్ళు. అంటే ఆ జనరేషన్ మారిపోయింది అంటారా నాకు తెలియదు, మామూలుగా అడుగుతుంటా. ఈయన నేను ఒక షాట్ అన్సు గారు ఇద్దరిది వైజాగ్లో హిల్ ఏరియాలో మంచిగా ఇద్దరిది మంచి ఎమోషనల్ సీన్. వీర్ జారా అని బాలీవుడ్ ఫిల్మ్, దానిలో సల్మా హీరోయిన్ 18 years తర్వాత ఆయన జైలు నుండి వచ్చిన తర్వాత కలిసిన తర్వాత వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి క్యాప్చర్ చేయండి సార్ అని నీకు చెప్పా. ఏంటి సార్ అదా నేను క్యాప్చర్ చేయాలంటే ఇప్పుడు అదే సీన్ మనం తీస్తున్నాం, మీరు రెడీ అయిపోండి అన్న. అనగానే ఫ్రేమ్ పెట్టా, నేను చెప్పా, అన్నీ చేసా, మోకాళ్ళ మీద కూర్చోబెట్టా. పాపం కూర్చోబెట్టి ఇప్పుడు అమ్మాయి మీ కళ్ళల్లోకి చూస్తుంది, మీరు ఈ డైలాగ్ చెప్పాలంటే కళ్ళల్లోకి చూడడానికి ఎంత ఇబ్బంది పడ్డారని. అంతే, అది రావట్లా, కళ్ళల్లోకి చూడాలి అంటే దానికోసం మీరు కళ్ళల్లోకే చూడాలి. ఎందుకు లెఫ్ట్కి చూస్తున్నారు, ఎందుకు రైట్కి చూస్తున్నారు, ఎందుకు పైకి చూస్తున్నారు, ఎందుకు కిందకి చూస్తున్నారు, మీరు ఒకసారి చూడండి సార్ మీకు అర్థం అవుతుంది అన్నాడు. మీరు అంత కష్టం అంటారు కదా, అంత కష్టం అంటే నేను ఇప్పుడు చెప్తున్నా మీకు రమేష్ గారు. ఇంకా ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే ఫాలో అవ్వాలి రమేష్ గారు అంటే, సార్ ఫాలో అవడం ఏంటి సార్, మీరు అనకాపల్లిలో బాగా ఫాలో అయినట్టున్నారు, మీకు అలవాటు ఉన్నట్టుంది, నాకు కొంచెం కష్టంగా ఉంది సార్. అది వెరీ ఈజీ సార్, హాయ్ అని చెప్పి లెఫ్ట్ నుంచి రైట్కి జంప్ చేయండి అన్న. అంటే ఓ ఇది బాగుంది అని చెప్పి ప్రతిదీ ఆయన లెర్నింగ్ అనమాట. లెర్నింగ్ చేస్తే ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ రేపు స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తుంటారు. అంటే మీరు యూత్ లో రాముడు మంచి బాలుడు అండి మీరు. ఏంటంటే ఇప్పుడు చెప్తే మీకు నాన్నగారు ఎక్కడ కూర్చుంటే ఇక్కడ ఉండేవాళ్ళు, వెనకాల సినిమాల్లో చూపిస్తారే మధ్యలో చైర్ వేసుకొని వెళ్ళని కూర్చుంటే అటు ఇటు ఉంటారు. నాన్నగారు కూర్చుంటే ఇది ఇంట్లో పెద్ద పులు తిరుగుతున్నట్టు ఉండేది నాన్నగారు. అంతేనా, ఒక పేజ్ డైలాగ్ మాట్లాడి ఉంటాను మా నాన్నగారితో లైఫ్ అంతా. ఇప్పుడు అమ్మాయి కళ్ళల్లో పెట్టి కళ్ళు చూడాలంటే నేను కామెడీయా బాబోయ్. నార్మల్ గా నాన్నగారి ఫుట్ స్టెప్స్ లో వచ్చారు. అండ్ యూఆర్ ఆల్సో డూయింగ్ దట్ హైట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. కానీ నాన్నగారు ఎప్పుడూ చెయ్యని ఒక క్యారెక్టర్ మీరు ఇవాళ చేశారు. సార్ లవ్ యూ, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అనిల్ గారు ఎక్సలెంట్. అనిల్ గారు సార్ ఒక విధంగా ఇది మీ సిస్టర్ కన్సర్న్ లాంటిది హాస్య మూవీస్, అంతే కదా. సో హారికా హాస్ని తర్వాత సితార్ వచ్చి హారికా హాస్ని మించిపోయి పెద్ద సినిమాలని సితార్ బ్యానర్లో చేసినట్టుగా ఇక ఇప్పుడు ఏకే బ్యానర్ని మించిపోతున్నట్టు కనిపిస్తుంది హాస్య మూవీస్. అంటే ఎప్పటికైనా
ఒకళ్ళు మన ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఎవరు టాప్లో ఉన్నా మనం హ్యాపీ ఫీల్ అవుతాం. అర్థమైందండి? సేమ్ థింగ్. ఇప్పుడు హాస్యం మీద పెద్ద హిట్ వచ్చింది అనుకోండి, నాకు హ్యాపీ. ఏక మీద వచ్చినా హ్యాపీ. దేని మీద వస్తే హ్యాపీ అంటే మాత్రం 2 కళ్ళు అంటారు కదా, 2 కళ్ళలో ఏ కన్ను పోవాలి, ఏ కన్ను బాగా ఉండాలి అనేది ఎప్పుడు కోరుకోండి. అన్నీ బాగుండాలి, అందరూ బాగుండాలి. సందీప్ గారు, ఏకే బ్యానర్ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవబోతోంది. ఏదండి? ఏకే బ్యానర్ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవబోతోంది. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవ్రీ ఫ్రైడే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి, అంతే. సందీప్ గారు, సందీప్ గారు, సో మీ 15 ఏళ్ళ కెరీర్లో 30వ సినిమా. సో చాలా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్గా ఉంది. సో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా, సో ప్రేక్షకు కావాల్సిన సినిమా వస్తే ఏ విధంగా సో ఎంజాయ్ చేస్తారు, ఏ విధంగా ప్రొడ్యూసర్స్కి డబ్బులు కులిపిస్తారు అనేది మన సంక్రాంతికి రుజువైంది. సో అలాంటి ఫ్లేవర్ కనబడుతుంది. చక్కగా థియేటర్లోకి ఆడియన్స్ అంతా వచ్చి ఎంజాయ్ చేసేలా సో ఒక ఫన్ రైడ్గా వెళ్ళిపోతుంది. అయితే దీనికి సంబంధించి ఆడియన్స్ని అయితే ఎంత ఎంటర్టైన్ చేసినప్పటికీ వాళ్ళతో మజాకులాడితే వాళ్ళు ఊరుకునేది లేదు, థియేటర్కి వచ్చే పరిస్థితే లేదు. మీరు అదే టైటిల్ చాలా మజాక్ అని పెట్టేసి సినిమా ఆడియన్స్ ముందు రాబోతున్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఎంటర్టైన్మెంట్ మీలో నుంచి ఎంతవరకు డైరెక్టర్ తీసుకున్నారు, మీరు ఈ కథకి సో ఎంతవరకు యాప్ట్ అయ్యారు? ఈ సినిమాలో పనిచేసిన టీం మెంబర్స్ అందరూ కానీ యాక్టర్స్ అందరూ కూడా చేసే పని చాలా సీరియస్గా తీసుకుని చేసేవాళ్ళండి. ఎవరు ఆషామాషిగా వాళ్ళు చేసిన పనిలో చేసే సినిమానే తీసుకునే బ్యాచ్ కాదు. ఐ థింక్ ఈ సినిమా కుదిరిన అతిపెద్ద అదృష్టం కూడా అదే. మీకు మజాక్ అనే సినిమా అవుట్ ఆఫ్ 2.5 hours రన్ టైం ఉంది. 2 గంటల సేపు చాలా లౌడ్ లాఫ్టర్ ఉంటుంది థియేటర్లో. సో మేము చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. ఏమైతే ఆ ప్రామిస్ ఇస్తున్నామో దట్ ప్రామిస్ విల్ బీ సాటిస్ఫైడ్. చాలా లౌడ్ లాఫ్టర్ చాలాసార్లు మీకు థియేటర్లో అనిపిస్తుంది. సందీప్ గారు, అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బీరువా తర్వాత ఫుల్ లెంత్ ఎంటర్టైనర్తో వస్తున్నారండి. ఈ మధ్య కొంచెం సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కానీ ఈ సినిమా చూస్తుంటే 100% మీకెంత స్క్రీన్ ఉంటుందో రావు రమేష్ గారికి కూడా ఉంటుంది. జనరల్గా ఇలాంటి కాంబినేషన్స్కి కొంచెం ఒప్పుకునేటప్పుడు హీరోస్ కొంచెం ఆలోచిస్తారు, కొంచెం పొసెసివ్గా ఉంటారు. వాట్ ఈస్ యువర్ టేక్ టు యాక్సెప్టింగ్ దిస్? మీరు చెప్పింది నిజమే అండి. ఆల్మోస్ట్ నాకు రావు రమేష్ గారికి ఈక్వల్ స్క్రీన్ టైం ఉంటుంది. బహుశా నాకు 2 పాటలు ఎక్స్ట్రా ఉంటాయేమో, అంతే. ఒక 10 minutes 2 పాటలు తప్ప ఆల్మోస్ట్ వెరీ మచ్ సేమ్. ఫైట్ కూడా ఫైట్ అది హీరో కాబట్టి యంగ్ హీరో కాబట్టి పెట్టారు తప్ప, లేదంటే ప్రెటీ మచ్ ఈక్వల్ స్క్రీన్ టైం. అండ్ నేను ఆయన కూడా సీన్ని క్యారీ ఉండడమే కాదండి, సీన్ని క్యారీ చేసే పాత్ర చాలా అద్భుతంగా చేశారు. నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఉండేవే లేవండి. ఐ థింక్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ టిల్ నౌ ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉండిందే లేదు. కథ చాలా బాగుంది. ఈ కథలో నేను చేసే విషయం ఆడియన్స్కి బాగా నచ్చుతుంది, ఓవరాల్గా బాగా పలుకుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐమ్ లక్కీ అండి, అంత మంచి యాక్టర్ అయినా. సో ఆయన వల్ల ఈ సీన్స్ బాగా పండి అని నేను నమ్ముతా. అంటే ఒక సక్సెస్ తర్వాత ఒక డైరెక్టర్ మీతో చేయడం చాలా, అంటే చూడలేదు ఈ మధ్యకాలంలో. మీరంతా ఫ్రెష్ అటెంప్ట్లో అలాగే చేస్తున్నారు. నక్కిన్ త్రినాథరావు గారి ఒక బిగ్గెస్ట్ సక్సెస్ తర్వాత మీకు చేయడం ఎందుకని? ముందు రీసెంట్ ఫిల్మ్ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కదా. సో ఎలా, ఎందుకని కాంబినేషన్స్ వైపు పెద్దగా ఆలోచించలేదు? ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎలా సెట్? నాకు యాక్చువల్గా ఎప్పుడు అది పెద్ద ఇంపార్టెంట్ అనిపించదా, లేదా ఎందుకో దాని వైపు నా దృష్టి వెళ్ళలేదు. బట్ ఇంతకుముందు 2 సార్లు మేము పనిచేయాలని ప్రయత్నించాం. ఆల్మోస్ట్ ఎడ్జ్ వరకు మిస్ అయింది. అప్పుడు కూడా కాంబినేషన్ అని అలా వాళ్ళు తీసే ఫిల్మ్ లాంగ్వేజ్, వాళ్ళ టైప్ ఆఫ్ సినిమా నాకు ఇష్టం. అలాంటి సినిమా నేను ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశం మీదే. అది నాకు ఇవ్వాలి కుదరదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. రావు రమేష్ గారు, సార్ వర్సిటాలిటీ అంటే చాలా రోల్స్ చేశారు, చాలా తమిళ సినిమాలు, జైభీమ్ లాంటి మూవీస్ చేశారు. కానీ ఇందులో ఒక లైటర్ వే చూసాం, లైటర్ వే ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. కానీ మీ తాలూకు ఒక ఎమోషన్ కూడా ఉంటుందని అన్నారు. ఆ ఎమోషనల్ పార్ట్ గురించి చెప్పండి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం, మజాకా, ఈ 2 సినిమాలు చూస్తుంటే మీ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఏంటో అర్థమవుతున్నాయి. ఫర్దర్గా కూడా ఇలాగే ఉండబోతుందా? ఫస్ట్ ఇదే ఇమోషనల్ ఇప్పుడు ఎలా చెప్తామంటే, స్క్రీన్ మీద చూస్తే ప్రతి వాళ్ళు చలించిపోయే సార్ ఆ ఇమోషనల్ సీను 2 దగ్గర ఉంటుంది. ఒకటి మెయిన్ నాకు అన్షు గారికి, నెక్స్ట్ మా రీతు గారు. అది చాలా నేను చెప్పాను ఒకటే, అది ఇప్పుడు మీకు అతిశయోక్తి అవ్వచ్చు. ప్రసన్న గారు చెప్పాను ఈయనకి, ఈ సినిమా అనుకున్న విధంగా అన్ని జనాలకు నచ్చి సక్సెస్ అయితే ఆ పర్టికులర్ సీన్ నేను రీతు గారు చేసిన ఐకానిక్ సీన్గా నిలిచిపోతుంది. ఇమోషనల్ సీన్కి దిస్ గోయింగ్ టు బి రెఫరెన్స్ అండ్ ఐకానిక్ సీన్. అది రైటింగ్ కానీ ఈయన తీసిన విధానం కానీ. ఇక మారుతినగర్ సుబ్రహ్మణ్యం నాకు స్పెషల్గా నా మీద పెట్టి నమ్మకంతో తీసి ఇండివిజువల్ పేరు మీద చాలా తృప్తిని, కెరీర్లో ఒక ఏమంటారు రీఇన్వెంటింగ్ కెరీర్ అంటారు చూసారు, ఎప్పటికప్పుడు మార్చుకొని మనం ముందుకు వెళ్ళకపోతే ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్లోకి అయిపోతాం. అందులో మన తెలుగు పిక్చర్స్ ఏంటంటే మీకు తెలుసు, ఒక పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, ఇక టోపీ తీనేవారు, లాస్ట్కి ఇచ్చేసి సొంతగా డ్రెస్ కుట్టేసుకుంటారు. ఎందుకంటే దురదలు వచ్చేస్తాయి డ్రెస్సులు వేసుకుంటే. ఎవడో ఇచ్చేస్తారు షూ,
వచ్చేస్తాయి. సో ఓన్ షూ, ఓన్ డ్రెస్సు, ఓన్ బెల్ట్, టోపీ తీసి అలా లాయర్ వేస్తుంది. సో అంత ఈజీగా ఇంకో ప్యాటర్న్ ఎక్స్పెరిమెంట్ చేయరండి. మారుతినార్ సుబ్రహ్మణ్యం నా మీద తీసి అది చాలా నమ్మకాన్ని ఇచ్చి జనం కూడా ఆదరించేసరికి ఓటీటీలో కూడా చాలా మంచి సక్సెస్ అయింది. నెక్స్ట్ ఇది దాని ఎన్నో రెట్లు ముందుకు తీసుకెళ్ళి డ్యాన్సులు చేసి ఇది యంగీగా ఉండాలి రమేష్ గారు. ఎనర్జీ అంటాడు ఈయన. షార్ట్కి ముందు కంపల్సరీగా యాక్షన్కి ముందు అనేది ఇది ఎనర్జీ అంటాడు. తక్కువని అలర్ట్ అవుతారు అనమాట. ఆయన ఎనర్జీ ఉంటే కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు ఆడియన్స్ ఆలోచించే డైరెక్టర్ ఆయన. సో ఇది చాలా రేట్ వస్తుంది. ఇలాంటి పాత్రలు ఒక లీడ్ లాగా సినిమా అంతా చేస్తే ఆనందం అండి. 10 రోజులు 12 రోజులు చేస్తాం, ఆ సమయానికి 1 డే 2 డేస్ చేసి మళ్ళీ డిస్కనెక్ట్ వెళ్ళిపోతాం. సినిమా అంతా చేశాను, దాదాపు ఇది 43 రోజులు 44 రోజులు చేశాను. ఈ సినిమా అంతా ట్రావెల్ చేయడంలో చేసింది. ఇది డెఫినెట్గా ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్మెంట్ చేసింది. సో అలాంటి పాత్రలు చేయాలనే ఉంటుందండి, ఎప్పుడు ఎదగాలనే ఉంటుంది కదా, ముందుకు వెళ్ళాలనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఒక విషయం ఏంటంటే సార్ ఒక్క నిమిషం. ఒక విషయం ఏంటంటే ఇందాక సార్ అడిగారు మజాకాన్ని టైటిల్ పెట్టి మజాక్ చేయడం కాదు కదా జనాలు ఇది అని. దానికి ఏంటంటే సార్ టైటిల్ మజాకానే, కానీ ఇందులో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది సార్ సినిమాలో. నేను అనుకుంటున్నాను సారు, నా చిన్నప్పుడు ఎవరింటికి వెళ్ళినా సరే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉండేదండి ప్రతి ఇంట్లోనే. మ్యాక్సిమం 80% హౌసెస్లో వాళ్ళ తాతగారు, నాన్నమ్మ గారు, లేకపోతే తండ్రి, ఇలా ఫ్యామిలీ ఫోటో. ఈ మధ్యకాలంలో మిస్ అయిపోయి సార్. మహా అయితే ఒక ఎక్కడో అక్కడక్కడ అడపా చూస్తున్నాం, ఒక 10% 20% హౌసెస్లో. ఈ సినిమాలో మేము మెయిన్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇద్దరే మగాళ్ళు ఉన్న ఒక ఇంట్లో ఏ రోజుకన్నా ఒక ఫ్యామిలీ ఫోటో ఫామ్ అవ్వాలని పడే తపనే మజాక. సో మా ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ ఈ ప్రపంచంలో ఉన్న కుటుంబాలందరికీ చెప్తున్నాను, ఎవరు మీ ఇంటికి వచ్చినా ఫస్ట్ మీ ఇంటి ఎదురు గోడ మీద కనబడాల్సింది మీ ఫ్యామిలీ ఫోటో. అది ఫార్మ్ అవ్వగలిగితే మజాకగా మేము సక్సెస్ అయినట్టే. సూపర్ సార్, సూపర్. అది త్రినాథరావు గారు ఇక్కడ లైట్లు ఉండి కనిపించట్లేదు సార్, అందుకే చేతులు ఎత్తున్నాం సార్. మీరు ఎత్తకూడదు, మేము ఎత్తాలి. ఓకే, ధమాకా తర్వాత మజాకాకి మధ్య గ్యాప్ ఎక్కువ వచ్చిందని అనిపిస్తుంది. ఎందుకు లేట్ అయింది ప్రాజెక్ట్ అనేది మీరు అనాలిసిస్ చేసుకుంటే ఏం చెప్తారు? ఏం లేదు సార్, ధమాకా తర్వాతనే కాదు సార్, నేను లోకల్ తర్వాత లేట్ అయింది, హలో గురు తర్వాత లేట్ అయింది, సినిమా చూపిస్తున్న తర్వాత లేట్ అయింది. అప్పుడు వరకు ఇప్పుడు వచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, ప్రతిసారి ఇదే సమాధానం. కొత్తగా చెబుదాం ట్రై చేసినా సరే ఏముందిలే నిజం చెప్పేద్దామని చెప్తున్నా. ఒకటి, నాకు నచ్చిన కథ సెట్ అయ్యేటంత వరకు నేను స్టెప్ ఫార్వర్డ్ అవ్వలేను. ఒకటి. 2, కథ నచ్చిన తర్వాత దాని హీరో సెట్ అవ్వాలి. ఇప్పుడు ఈ కథ ఉంది, ఈ కథ ఒప్పుకోవాలంటే ఇద్దరు ఒప్పుకోవాలి. ఒకరు ఒప్పుకొని ఒకరు ఒప్పుకోకపోయినా ఇది హ్యాపెనింగ్ అవ్వదు. ఇది మళ్ళీ ఇది టైం టేకన్ ప్రాసెస్. సో ఇలా నెంబర్ ఆఫ్ ఏవో రీజన్స్ ఉంటాయి. ఇలాంటి రీజన్స్ వల్లే లేట్, కానీ వేరే రీజన్ కూడా లేదు. ఇంకోటి ఏంటంటే నేను కూడా కొంచెం సోమరిపోతుని, సో నా ప్రయత్నలోపం కూడా కొంచెం ఉంది. సో అది కూడా ఒక కారణం. ఓకే, రమేష్ గారు, ఫ్రైడే ఒక 4 సినిమాలు వస్తున్నాయంటే ఏదో ఒక దాంట్లో మీరు ఉండేవాళ్ళు, మీ అపీరెన్స్ కనపడేది. అవును. ఈ మధ్య అది మిస్ అవుతుంది అనిపిస్తుంది. మీరు చూజీగా వెళ్తున్నారా, లేకపోతే ఎట్లా, అది ఎందుకు మిస్ అవుతుందంటే? చూసి అవుతున్నానండి. ఒకప్పుడు చేసిన పాత్రలు ఇప్పుడు లేవు. ఓకే, ఇండస్ట్రీ కీప్స్ చేంజింగ్. ఓకే. సో ఒకప్పుడు లేదు, ఇది ఇప్పుడు మారుతుంది. వేరే టైప్ ఆఫ్ కథలు అన్నీ వస్తున్నాయి. చేసేయాలనుకుంటే వెచ్చలడిగా చేసేయచ్చండి. ఇప్పుడు మాట్లాడే టైం కూడా ఉండదు. అది పెద్ద విషయం కాదు, కానీ ఒక బాధ్యత ప్రకారం మనం చేసాడు. అరే బాగుంటుంది కదా అని. నాకు నచ్చలేదు మనసు అంటే ఆడియన్కి కూడా నచ్చదండి. మనకు నచ్చి చేస్తేనే ఆడియన్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చేసి ఎంజాయ్ చేసేసింది ఇదైనా, మారుతినగర్ అయినా, పుష్ప అయినా, చాలా క్యారెక్టర్స్, జై భీమ్ చాలా చేశాను, కేజీఎఫ్ అయినా. మనసుకు నచ్చి చేసిందే ఆడియన్ కనెక్ట్ అవుతాడు. నాకే నచ్చినప్పుడు ఆడియన్ ఎందుకు కనెక్ట్ అవ్వాలి? వాడికి ఏం అవసరం సార్? ఆడియన్కి మొహమాటం లేదు కదా సార్. సో నచ్చి చేయడం అన్నది నాకు, దానివల్ల సాక్రిఫైసింగ్ అంటే మానిటరీ నష్టపోతున్నాను నేను. కానీ నేను ఎక్కువ ఎంజాయ్ చేసేది షూటింగ్ స్పాట్లో ఉన్న టైమే కదా సార్. అక్కడ నేను ఎంజాయ్ చేసి పని చేయలేదు అనుకోండి, ఆడియన్ కూడా కనెక్ట్ అవ్వడు. నెక్స్ట్ ముందుకెళ్ళాలి స్టేజ్. ఇప్పుడు చూడండి, బహుశా అలా చేయడం కరెక్టా రాంగా అనుకునేవాడిని, కానీ బహుశా అలా చేయడం వల్లే నాకు ఒక మారుతినగర్ వచ్చింది. అలా చేయడం వల్లే నాకు మజాకా అన్నది. ఇప్పుడు సందీప్ కృష్ణ గారు హీరో, దాని నెక్స్ట్ ఒక లీడ్ లేగా అంత లెంత్ ఇవ్వడం, ఒక బరువు పెట్టడం అంటే రన్అట్ ఆఫ్ ద మిల్ వాళ్ళకి ఆ స్పెషాలిటీ, ఆ స్పేస్ ఇవ్వరు. అలాగే పుష్పాలో చూడండి, ఆ క్యారెక్టర్ ఆఫ్ ద డిఫరెంట్ ఈ స్పెషల్ జోన్స్కి ఎంచుకోవాలంటే మాత్రం ఒకసారి జయం రేవండి.
నేను బ్రదర్ పిక్చర్ రమేష్ గారు మీకు ఈ క్యారెక్టర్ ఎందుకు మేము సెలెక్ట్ చేసామంటే మీరు అన్నీ చేయరు. సో ఒక దగ్గర నష్టపోతే ఇంకో దగ్గర అది వస్తుందండి, దాని వాల్యూ ఉంటుంది, ఎక్కడికి పోదు. సో అది ఎప్పుడు ఉంటుంది. మనం రన్అట్ ఆఫ్ ద మిల్ చేసామనుకోండి సార్, యాటిట్యూడ్ కూడా మారిపోద్దేమో. షూటింగ్కి వచ్చాక ఫర్ గ్రాంటెడ్గా చేసేయండి, రండి రండి చేసేద్దాం, వెళ్ళిపోవాలి సార్, నేను 5ంటికి వెళ్ళిపోవాలి. 5 వెళ్ళిపోవాలని రాలేదు సార్, చేయడానికి వచ్చాం. సో ఇంట్రెస్ట్ ఉంటేనే కొనసాగి ఈ సినిమాలో ప్రతి షాటు ఇంట్రెస్ట్గానే చేసాం. ఇదే కాదు, పుష్ప అయినే కాదు, పెద్ద డైరెక్టర్ అయినా ఒకటే, చిన్న దర్శకుడు ఇచ్చిన పాత్ర మహాప్రసాదం లాంటిది నా దృష్టిలో. అది ఎంజాయ్ చేస్తాను. ఇది ఎంతకాలం ఈ మైండ్ సెట్ ఉంటుందో తెలియదు, ఉంటుందనే నేను నమ్ముతున్నా. గుడ్ క్వశ్చన్ అండి. అన్నీ చేస్తే ఈ స్పెషల్ జోన్ ఉండదేమో. ఇప్పుడు కూడా ఒకటి చేయబోతున్నాం నెక్స్ట్. ఇప్పుడు థింక్ చేస్తున్నారు, ఫుల్ లెంత్ చేయాలన్నది ఆశ అండి. చూసారా, చూసి అప్పుడే పెరిగింది. చూసిగా ఉండదు సార్, సాక్రిఫైస్ చేస్తేనే వస్తాయి సార్. ఇప్పుడు వాళ్ళంతా సందీప్ గారు అంతా ఇప్పుడు హీరో స్టాండర్డ్ అవడానికి వాళ్ళు ఎన్నో వదులుకుంటేనే, అంతే కదా సార్, ప్రతిదీ చేస్తే కుదరదు కదండి. ఇట్స్ నాట్ పాసిబుల్ సార్. అది నేను థింక్ చేస్తాను. రావు రమేష్ గారు, ఇప్పుడు బేసికలీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఇవన్నీ ఆ రోల్ వెయిట్ వేరు, బట్ ఈ రోల్ అనేది బ్యాలెన్స్ చెప్తే మీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్ కొన్ని మూవీస్ లో కూడా మనం మన హీరో కూడా చూసాం, తిరిగి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, హీరో పేరు ఎందుకులేండి. సో మీరు బ్యాలెన్స్ చెప్తే ఈ రోల్ మీ ఇమేజ్ కంపల్సరీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో మరి ఆ కేర్ చూసారా, మీరు తీసుకున్నారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అది ఇప్పుడు దాకా తట్టలేదు. ఇది ఆ కేర్ తీసుకొని ప్రసన్న గారు రాశారు. నేను రొమాన్స్ కొంచెం వద్దంటే అనేసారు, కానీ ముట్టుకోవడం లేదండి, బ్యాలెన్స్ తప్పడం లేదండి, ఓవర్ యాక్టింగ్ ఓవర్ ద బోర్డ్ లేదండి. చాలా నార్మల్గా మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలాగా వాడి సైడ్ నుంచి థింక్ చేసాడు ఈయన ఫ్యామిలీ ఫోటో నుంచి, అంతేగాని చాలా బ్యాలెన్స్డ్గా నేను చూశారు కూడా. ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించడానికి నాకు తెలిసి ఒక 20% తీసిన 100కి 100 మనం సాటిస్ఫై చేయలేము, కానీ 8 out of 10 ఐ థింక్ అంత డిగ్నిఫైడ్గానే నా జోన్ నుంచి హ్యాండిల్ చేశారండి పాత్ర. మీకు అందుకే చూడండి, నేను ఏమైనా ప్రపోజ్ చేసినా మీకు మనవలు ఉండాలండి, షుగర్లు వస్తాయండి, అవే పక్క నుంచి కొట్టేస్తున్నాడండి లెంపకాయలు. సో చాలా ఎక్కడ మన బ్యాలెన్స్ తప్పకుండా నేను హ్యాండిల్ చేశాడండి. ఒకటే ఏంటంటే 2-3 బిట్లు డ్యాన్స్ చేయించారు. అది కూడా నేనేదో పెర్ఫెక్షన్ ఇప్పుడు ఆయనలాగా మేము డ్యాన్స్ చేస్తామని కాదు. మా ప్రసన్న అన్నారు, మీరు అటెంప్ట్ చేస్తేనే క్యూట్నెస్, అడే పాత్ర డ్యాన్స్ చేస్తుంది అని చూస్తారు, మేము గొప్పగా డ్యాన్స్ చేసామని కాదు. సో బాగా చేసామండి, అది లేదు, డిగ్నిటీ దిగి ఎక్కడ లేదండి. వెరీ ఆర్గానిక్గా ఉంటుందండి ఈ సినిమాలో. కామెడీ కానీ ఎమోషన్ కానీ చాలా ఆర్గానిక్గా ఉంటుంది, వెకిలిగా ఉండదు అస్సలు. ఎందుకంటే మీరు ఆయన ఒక్కరి కెరీర్ అన్నారు, వాట్ అబౌట్ మై కెరియర్? మరి నేనేంటి? అది కదా, అంత కాబట్టి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి కదా. అయితే త్రినాథరావు గారు, ఇప్పుడు టీజర్ లాంచ్కి ట్రైలర్ లాంచ్కి మధ్యలో త్రినాథరావు గారి బిహేవియర్లో కానీ మెంటాలిటీలో కానీ ఏమైనా చేంజెస్ వచ్చాయని ఏమన్నా అనుకున్నారా, డిసైడ్ అయ్యారా? స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కావచ్చు ఇట్లా. నేను ఇంకా ఇక్కడికి రాలేదేంటా అని చూస్తున్నా. కాదండి, నేను మళ్ళీ చెప్తున్నా, అది వాంటెడ్లీ చెప్పింది కాదండి, అది మిమ్మల్ని నవ్వించే ప్రయత్నంలో గబుక్కని నోరులోంచి జారిన విషయం. సో ఏదైనా తెలిసేసినా తెలియపోయినా తప్పే కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఆ రోజు సారీ చెప్పడం జరిగింది. ముడ్డికి వెళ్ళడం సారీ చూసారా, ఇది తీసుకుంటారు మళ్ళీ లెటరల్ కాకుండా, ఇప్పుడు ఎలగారికలు తీసుకోకుండా లిటరల్లీ అది రాస్తారు. సో ఇప్పుడు బేసికలీ మీరు కూడా చాలా చూజీగా ఉంటాయి మీ క్యారెక్టర్స్ అన్నీ కూడా, ఏది పడితే అది చేయరు, మీ లైన్ దాటరు. ఒక తెలుగు అమ్మాయి కావచ్చు, లేకపోతే యాజ్ ఏ హీరోయిన్ ఏ రోజు కూడా ఎక్కడా కూడా మాకు అనిపించలేదు. సో మీరు ఈ రోల్ ఎలా చేస్తున్నారు, ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ ఇందులో? అంటే యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు బీ డూయింగ్ వైడ్ వెరైటీ ఆఫ్ రోల్స్ అండి, లేకపోతే ఒక స్టాగ్నెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. మై జాబ్ ఇస్ టు ట్రై న్యూ థింగ్స్ వెదర్ ఇట్ వర్క్స్ అవుట్ ఆర్ నాట్. దట్ ఈస్ మై ఓన్లీ ఎఫర్ట్. అండ్ ఈ సినిమాలో ఒక కొత్త ఋతుని చూస్తారు అని ఒక నమ్మకం ఉంది. అండ్ ఐ హోప్ ఎవ్రీబడి లైక్స్ మై క్యారెక్టర్. అయితే మేము కొత్త రీతిని చూడాలని ఈ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోలేదు అమ్మాయిని. అమ్మాయిలో ఉన్న ఆ పాత రీతిని చూసే హీరోయిన్గా పెట్టుకోవడం. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్, యారియన్స్, ఏమంటారు, దేన్నైనా ఎదుర్కొనే ఒక క్యారెక్టరు, అవన్నీ చూసే అరే ఈ క్యారెక్టర్కి రీతు అయితే కరెక్ట్ అని చెప్పి ఒరిజినల్గా. అంటే రీతు గారు ఎప్పుడు నుంచి సినిమా చూపిస్తున్నాము నుండి నాకు పరిచయం. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అందరూ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్సే. ఎప్పుడు మా సినిమాలో కాకుండా మామూలుగా కూడా చూస్తుంటే కదా, చాలా స్ట్రాంగ్ ఉమెన్, షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్.
సో అవన్నీ చూసే అరే ఈ క్యారెక్టర్కి ఇంత స్ట్రాంగ్ అమ్మాయి కావాలి అని చెప్పి ఆమెను పెట్టుకున్నాం. ఇప్పుడు అది లేదు, కొత్త రీతి అంటే నాకు భయం వేస్తుంది. సందీప్, హాయ్ అంశు గారు. 1 minute. నార్మల్గా నీ కెరీర్ స్పాన్ కనుక చూస్తే యూ హెవ్ డన్ బెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అండ్ బెస్ట్ ఆఫ్ ది పెర్ఫార్మెన్సెస్ యూ హెవ్ రియల్లీ గిఫ్టెడ్ ది ఆడియన్స్ విత్. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు లేదా ట్రేడ్కి సంబంధించినంత వరకు డూ యూ థింక్ దట్ నువ్వు అనుకున్న ఒక ఆప్టిమమ్ లెవెల్ ఎట్ దిస్ లెవెల్, అంటే ఆప్టిమమ్ లెవెల్ అన్నది ఉండదు ఎక్కడ, ఎన్నాళ్ళైనా ఉంటుంది, బట్ డూ యూ థింక్ దట్ యూ హ్యావ్ రీచ్డ్ దట్ పాయింట్ ఇన్ యువర్ కెరీర్? సార్ ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ సార్, మంచి మాటలకి. సార్ నిన్న ఒక ఇంటర్వ్యూలో అడిగితే స్పాంటేనియస్గా ఒక ఆన్సర్ వచ్చింది, అదే మిమ్మల్ని అడుగుతాను సార్. గత 2 సినిమాలు హిట్టే కదా? అయ్యాయి. 3 సూపర్ హిట్ పాటలు వచ్చినాయా? అయ్యాయి. 100 కోట్ల తర్వాత డైరెక్టర్ వచ్చాడా? నెక్స్ట్ 100 కోట్ల హిట్ తర్వాత 4 బ్లాక్ బస్టర్ల తర్వాత 5వ సినిమా డైరెక్టర్ నాతో, కరెక్టా? అన్ని సినిమాలు బిజినెస్లు అయినాయా? ఫినిష్ చేసాను ఒక్కసారి. ఇంకో మాట మర్చిపోయావని చెప్తున్నా. ఏది సార్? రావు రమేష్ గారు లాంటి మహానటుడు నీ పక్కన కలిసి వచ్చారు మేము. అవును సార్, అదొకటి ఆఫ్ కోర్స్. బట్ మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం సార్. ప్లీజ్. నెక్స్ట్ సినిమా ఏంటో అందరికీ తెలుసు. సౌత్ ఇండియాస్ ఫస్ట్ నెట్ఫ్లిక్స్ షో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో లీడ్. నాకు తెలిసి నా ఏజ్ గ్రూప్లో దిస్ ఈస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ లైనప్ అండ్ యాక్టర్ కెన్ హ్యావ్. వెరైటీ ఉంది, జాన్రాలు ఉన్నాయి, బడ్జెట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగే విషయం మేబీ థియేట్రికల్ నెంబర్ పరంగా ఉండొచ్చు, అది ఈ సినిమాతో కొడతానని నమ్ముతున్నా, నెక్స్ట్ సినిమాతో కూడా కొడతానని నమ్ముతున్నా. ఎందుకంటే దాని మీద ఇప్పుడు ప్రయత్నం పెట్టా. ఒక నటుడుగా నేను ఏమైతే ఇవాళ సాధించాలనుకున్నానో ఐ థింక్ 15 ఏళ్ళకి జనాల్లో ఉండే మంచి పేరు కానీ లేదా నాతో పనిచేసే ఫిల్మ్ మేకర్స్గా నేను చేసే సినిమాలు కానీ ఒక ఐడెంటిటీ అయితే తప్పకుండా ఫామ్ అయింది సార్. బట్ మీరు చెప్పిన విషయంలో నాకు అర్థమైంది, మా కళ కావాల్సిన వాళ్ళు ఇంకోళ్ళ వరకు నాకు చెప్పింది, ఆ నెంబర్ చాలా ముఖ్యం అని ఒకటి అన్నారు కదా, అది ఒక్కటి ల్యాబ్స్ ఉంది. దానికోసం తప్పకుండా ఈ ఫిల్మ్కి నెక్స్ట్ ఫిల్మ్కి వచ్చేది తప్పకుండా వస్తుంది సార్. నా కెరియర్స్ హైయెస్ట్ నెంబర్ సోఫార్ ఈ సినిమా ఇస్తుంది సార్. అది ఎంత నాకు తెలియదు, బట్ నా కెరియర్ హైయెస్ట్ నెంబర్ అయితే ఈ సినిమా ఇస్తుంది సార్. నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే భైరవ్ కోన మొత్తం కలెక్షన్లు ఎంత చేస్తుందో వీకెండ్ కల్లా ఈ సినిమా కంప్లీట్ చేసేస్తుంది సార్. ఓకే, మీరు ఇది కాస్త నోట్ చేసుకోండి, సండే రోజు చెప్తాం. బట్ థ్యాంక్ యూ ఫర్ ద వెరీ కైండ్ వర్డ్స్, స్వీట్ ఆఫ్ యూ. గ్రేట్. Anshuji, in the past you have fallen in love with the king of romance, right? Now you have fallen in love with the king of performance. What is the difference between these two romances in your career? You know, honestly, there's no difference. Love is love. Love is just pure, and it's been a wonderful experience. As an actor, I mean, working with both Nagsa and Rao Ramesh Garu has been wonderful. 2 different people, 2 different actors, but one love. So, yeah. Because you have been into the segments of all languages in the country, and you have been exposed to at least to viewing, if not acting, in the other languages. What is the best plus point you have found in Rao Ramesh sir as an actor or as your co-actor? There's not just one plus point. He's, like I said, he's just such a wonderful human being, a performer. I got to learn so much from him, and he was very patient with me and really forthcoming and giving me suggestions. And I'm actually really happy I got to come back and be cast opposite Rao Ramesh sir because I got to learn so much. Fantastic. You are coming back with an excellent actor, and his household name in both the languages, in both the states, Telugu states. Yes. Best of luck, and we wish you are permanently with the Telugu film industry. Thank you very much. So much. సందీప్ భయ్య, Hi, సందీప్ భయ్య, Anshu. సందీప్ భయ్య, This is Rani సందీప్ భయ్య from, తీసుకోరా Telugu. మైక్. సందీప్, మీరు ఇప్పుడు చెప్పిన నెంబర్స్ కానీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కానీ నిన్న ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన పిఆర్ మార్కెటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ అని పెర్ఫార్మెన్స్ అని చెప్పారు. సో దాన్ని బట్టి మీకు ఎక్కడో అసంతృప్తి ఉంది. 30 సినిమాలు చేసిన నటుడుగా, ప్లస్ మీరు హిందీ సినిమాలు చేశారు, తమిళ సినిమాలు చేశారు, మల్టీ స్టార్ చేశారు అని. సో ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? మీకున్న అసంతృప్తి ఏంటి? అది అసంతృప్తే కాదండి. వాళ్ళు ఒక ప్రశ్న అడిగినప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే నేను బ్రేక్ డౌన్ చేసి చెప్పాను అంతే. ఇప్పుడు దీనికి ఏంలా, ఇప్పుడు నేను 2 బాడీ గార్డ్ని పిఆర్ మిషన్, ఇప్పుడు నాకు ఆల్రెడీ పిఆర్, వన్ ఆఫ్ ద బెస్ట్ పిఆర్ కంపెనీస్ ఇన్ ఇండియాతో నేను పనిచేస్తున్నానండి. బట్ నేను ఇక్కడ రన్ చేయట్లా, నా హిందీలో నేను చేసే వర్క్ కోసం రన్ చేసుకుంటున్నా. ఓకేనండి. ఇక్కడికి వచ్చేసరికి వంశీశేఖర్ వాళ్ళకన్నా బెటర్ బిహేవ్ ఇంకోరు లేరు. ఓకేనండి. వెరీ క్లోజ్ టు మీ, ఫ్రెండ్స్ ఉన్నాయి, నా మీద ఎక్స్ట్రా ప్రేమ ఉంది. పాయింట్ ఏంటంటే మనం దాంతో ఏం చేయాలనుకుంటున్నాం అనేదే పద్ధతి అండి. నేను దాంతో వాళ్ళని అడిగిన ప్రశ్నకి అది నేను చేయాలంటే ఇవన్నీ నేను చేయాలి, నాకు పెద్ద దాని మీద ఇంట్రెస్ట్ లేదు అనేది నేను చెప్పొచ్చింది. చేయాలంటే వెరీ ఈజీ, యాజ్ ఇట్ ఈస్ 6 monthsలో చేసి చూపించమంటారో చెప్పండి.
మీరు పిఆర్ మార్కెటింగ్ మీదే మన ఇది ఆధారపడి ఉంటుంది అంతే అనుకుంటున్నారు. కాదు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకన్నా చాలా టాలెంటెడ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారండి. ఓకేనా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ మ్యాటర్స్, ఎస్పెషలీ టుడే ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇప్పుడు మీరే ఈ మాట మీడియా వాళ్ళు అడిగితే ఎలా చెప్పండి? మీరు చెప్పండి, పిఆర్ మీడియా కరెక్టా కాదా? మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళేది మీరేగా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనుషులు మన గురించి ఏం మాట్లాడుతున్నారు, బయట ఏం స్ప్రెడ్ చేస్తున్నారు, ఆలోచనని ఏం సీడ్ చేస్తున్నారని చాలా ఇంపార్టెంట్ అండి. లేదా మనం చేయకపోతే మన గురించి నెగిటివ్ ఇంకెవరో సీడ్ చేస్తారు, అది సీడ్ అయిపోద్ది కదా. నేను అది ఇంపార్టెంట్ అని ఓపెన్ చేసి చెప్పాను అంతే. రావు రమేష్ గారు, ఈ సుబ్రహ్మణ్యం తర్వాత ఈ సినిమా తర్వాత అరే నేను ఒక 10 సంవత్సరాల క్రితమే ఒక హీరో ఓరియంటెడ్గా లేకపోతే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సినిమాలు చేస్తుంటే బాగుండేదని ఒక చిన్న ఆశ కూడా పుట్టుండొచ్చు. అలా ఫీలింగ్ అదండి. ఆయన చాలా ఇప్పుడు దాకా ఆయన మొహమాట పడుతున్నారు, ఆయన చాలా మొహమాట పడుతున్నారండి. నేను సార్ మీరు ఇంకో హీరో సార్ సినిమాలో ఓపెన్గా చెప్పండి. ఆయన ఇప్పుడు కూడా వచ్చి ఆయనకి ఎక్కడో లోపల నేను చాలామంది దగ్గర చూసిన చిన్న మొహమాట ఉంటుంది. అంటే మళ్ళీ సార్ మీరు హీరో సార్, ఈ సినిమాలో నేను ఎంత హీరోనో మీరు అంతే హీరో, దయచేసి మీరు దాంట్లో ఏ మొహమాటం పెట్టుకోవద్దు, చాలా గర్వంగా చెప్తున్నా అనేది. సార్ అదే ఏదో లోపల అదే ఏదో అప్పుడు చేయాల్సిందే అని ఏదో మనసులో ఇప్పుడు అనిపిస్తుందండి. ఎందుకు అబద్ధం ఆడకూడదు కదా. ఇప్పుడు ఏమంటే ఒకటి ఉంది, మీరు అడిగిన దానికి నేను మొన్న కూడా లలిత కళాతోరణం జాక్మా చెప్పిందే నాకు గుర్తొస్తుంది. ది గ్రేట్ బిజినెస్ స్ట్రైక్. ఎప్పుడు కంప్లైంట్ చేయకు ఎవరి మీద, ఏజ్ నీ సైడ్ ఉన్నప్పుడు కంప్లైంట్ చేయకు. ఇఫ్ యూ హ్యావ్ ఏజ్ డు నాట్ కంప్లైన్. సక్సెస్ఫుల్ పీపుల్ డు నాట్ కంప్లైన్. ఏజ్ నీకుంటే ఇంకంతకన్నా బిగ్గెస్ట్ అసెట్ లేదండి. బికాస్ యూ కెన్ ఎఫర్ట్ టు డూ ఏ మిస్టేక్. మనం తప్పు చేయొచ్చు, పొరపాట్లు చేయొచ్చు, కానీ ఏజ్ ఉంది, ఫ్యూచర్ ఉంది, మనం సరిదిద్దుకొని వెళ్ళిపోవచ్చు. ఒక ఏజ్ తర్వాత తప్పు చేయడానికి వీ కెనాట్ అఫోర్డ్ ఇట్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఏజ్ ఉన్న దానికన్నా అద్భుతం ఇంకోటి లేదు సార్, అందరికీ నేను చెప్పేది. ఆ ఏజ్లోనే ఈ బుద్ధి వచ్చే డెఫినెట్గా మీరు చెప్పేటట్టు అయ్యింది. ఇప్పుడు తీసిన లీడ్ క్యారెక్టర్ అప్పుడు ఎవడండి? మీకోసమే క్యారెక్టర్లు రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు నాన్నగారు వెనకాల ఇదిగో ఇలా నించుండిపోయానండి. సో జీవితం ఏంటో నన్ను నేను తెలుసుకోవడానికి చాలా సమయం పట్టేసింది. అది మా అమ్మగారు దారి చూపిస్తే తెలుసుకొచ్చాం. సో ఏజ్ ఉన్నవాళ్ళు మిస్టేక్స్ చేసినా ఏం కంగారు పడకుండా ముందుకెళ్ళచ్చు. ఒక స్టేజ్ దాటాక వీ కెనాట్ ఎఫోర్డ్ టు డూ ఏ మిస్టేక్ అన్నది నా ఇది. నాకు మీరు చెప్పినట్టు అయ్యో అలాంటిది ఉంటే బాగున్నాయని ఇప్పుడు ఉన్నప్పుడు అది అనిపిస్తుంది, అది ఉన్నప్పుడు ఇది అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ట్రైలర్లో మీ డైలాగులు, పాటలు, రొమాన్స్ ఈ చూసిన తర్వాత మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి సార్? మరి చూశారు, తనేమనుకోదండి. ఇప్పుడు ఏం చేశానని చెప్పండి మీరు, ఏమండి ఇప్పుడు ఏం చేశాను మీకు జెన్యూన్గా చెప్తున్నానండి. ఇలా అన్నాను ఇలా అన్నాను అంతే అయిపోయింది. కాదండి, ఈ సినిమాలో మీకు జెన్యూన్గా చెప్తున్నా సార్, ఒక తప్పు విధానంగా హీరోయిన్ల సినిమాలో ముట్టుకోవడము, లేదా ఆ నడువు చూపించే ఒక్క సీన్, అది కూడా కామెడీకి తప్ప ఎక్కడా వాళ్ళని కొంచెం ఇదిగా చూపించడం అనేది ఏమాత్రం కూడా లేదు. ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న ఆయన ఒక అమ్మాయి అంటే పడుతున్నాడని తప్ప. మొన్న అడిగితే ఒక జోక్లో నేనింది, ఇదే ఏజ్ ఉన్న ఆయన ఒక పెద్ద కంపెనీకి CEO క్యారెక్టర్ అయ్యి ఉండి ఒక అమ్మాయి అంటే పడుతుంటే మనకు అంత డౌట్ వచ్చేది కాదు. మిడిల్ క్లాస్ ఫాదర్ ఎంత పడుతున్నాడు అనగానే మనం అందరూ అయిపోయి అంటున్నాము. చెప్పారు కరెక్ట్. అడగలేదు కదా, ఒక్క లాస్ట్ క్వశ్చన్ తో క్లోజ్ చేద్దాం. హాయ్ అంశు, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో అండ్ ఎస్పెషల్లీ కమింగ్ టు దిస్ మూవీ there are lots of interesting moments and things happening. One tremendous actor as a lover boy and one biggest blockbuster director and your comeback film and Sandeep Kishan's 30th film. So here what kind of role you are playing and lots of people are looking for your role especially. So will you please explain about that? I'm playing a very, I guess, a headstrong woman who's maybe a little bit broken. She's going through like many emotions in this character. You know, at times she can be very low, she can be happy, slightly stubborn, frustrated. So there's lots of elements to this role. And I guess the only thing I can say is that I hope the audience give Yashoda as much love as they gave to Maheshwari. I really hope that happens. And I'm sure everybody will really enjoy the film. It's beautifully made. All the best, Andy. And Sandeep Kishan garu,
మీ సినిమాలు ఏంటంటే హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి పక్కన పెడితే, సో మీ సినిమాలు ఎందుకంటే పక్కన పెట్టొద్దు చెప్పండి. అంటే ఎందుకు ప్రతిసారి పక్కన పెడతారు? ఆడిని అని చెప్పండి, ఆడలేమని చెప్పండి, నో ప్రాబ్లం. అంటే హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి నాట్ అబౌట్ ద మార్కెట్ కదా. సో కంటెంట్ బాగుంటే అది తర్వాత కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంట్లో కూర్చుని కూడా ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే సినిమాలు మీ ఉంటాయి. సో అలాగా మజాకా సినిమా కూడా సో కొన్ని ఇయర్స్ పాటు, ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఉంది అంటే ఇప్పటికీ కూడా చూస్తాం ఇంట్లో అందరూ ఫ్యామిలీ కూర్చొని. అలాగా మజాకా ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే అండి, ఇది నాకు నేను పెట్టే టెస్ట్ అని కూడా అనుకోండి. ఇది రేపు స్పీచ్లో చెప్తాం అనుకున్నా, బట్ మీరు అడిగారు కాబట్టి బయటపెట్టేది. ఈ 15 ఏళ్ళు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, సినిమాకో లేదా నాకు ప్రేమ చూపించిన ఆడియన్స్ని దాటి నేను ఎవరిని ఎప్పుడు ప్రయారిటైజ్ చేసింది లేదు. నన్ను కూడా నేను ప్రయారిటైజ్ చేసుకుంది లేదు. ఇన్ఫ్యాక్ట్ లైఫ్లో ఫస్ట్ టైం ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? సో నేను గట్టిగా నమ్ముతున్నా, రేపు సినిమాలో రిలీజ్ అయిన తర్వాత ఇంట్లో వచ్చి చూడడం, థియేటర్లో ఫ్యామిలీ అందరూ చూస్తారు ఈ సినిమా. సార్ రావు రమేష్ గారు అంటే యాక్టర్కి యాక్టింగ్తో వయసుతో పని లేదు. సో ఏ వయసులో అయినా సో లాస్ట్ బ్రీత్ వరకు కూడా యాక్ట్ చేయొచ్చు, సినిమా తెర మీద కనిపించవచ్చు అని లెజెండరీ చాలామంది యాక్టర్స్ నిరూపించారు. సో అదే వరుసలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా ప్రేమ కథలు కూడా చేయవచ్చు అని చెప్పి మిథునం లాంటి సినిమా, సో మిథునం లాంటి గొప్ప సినిమాలు కూడా వచ్చాయి. సో అలాంటి సినిమాలు సో మీరు చూస్ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే అంటే యాక్టర్ పరంగా ఎన్ని క్యారెక్టర్స్ చేసినప్పటికీ సో ఒక మన లైఫ్లో చెప్పుకోదగిన మూవీస్ కొన్ని ఉంటాయి. సో అలాంటి సినిమాల ఆలోచనలు ఎంతవరకు మీకు ఉన్నాయి? డెఫినెట్గా మాకు వచ్చాయి అనుకోండి సార్. అవకాశం అన్నది నేను క్రియేట్ చేసేది కాదండి, అక్కడి నుంచి రావాలి. వచ్చి ఓ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు తీసేవాడు ఉండాలి, చేస్తే చేయడానికి నేను ఎప్పుడూ రెడీ సార్. నా పార్ట్ చేయడం వరకే, మేము సృష్టించలేం కదా. అలాంటిది సృష్టించాలంటే వాళ్ళలా ఒక మార్కెట్ క్రియేట్ అవ్వాలి, దానికి ఒక వెదర్ క్రియేట్ చేసుకోవాలి, దానికి ఒక సిస్టమ్ ఉండాలి. మాకు ఇప్పుడు లేదు ఇది. ఇప్పుడు క్యారెక్టర్ యాక్టర్స్ చేస్తూ ఇలాంటిది ఒక రోల్ వచ్చింది నాకు పెద్దది, చేశాను. ఇలాంటిది ఏదైనా ఫ్యూచర్లో ఎవరైనా తీద్దామని వచ్చి ఇది నంబర్స్ పలికి హిట్ అయితే ఇందులోంచి తీసుకొని మాకు ఒక చిన్న బడ్జెట్లో వచ్చాడు అనుకోండి, చేస్తాం. ఏదైనా అవకాశం వస్తే చేస్తామండి. నేనుగా చేసింది కాదు కదా, నేను ప్రొడక్షన్ కంపెనీ పెట్టి నేనుగా ఒక ముదినంలా చేద్దామని అది కాదు కదా. వస్తే తప్పకుండా సార్. యార్ ప్రొడక్షన్ కంపెనీ అంటే ఏంటి కామెడీయా? ఎవడ పనాడు చేసుకోవాలి. ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రావు రమేష్ గారికి నాకు యాక్చువల్లీ ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నగారు మా తాతగారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, బెస్ట్ ఫ్రెండ్స్ మాట. మా తాతగారు అంటారు చోట గారు. నిన్న కూడా అడుగుతున్నారు సంజు సినిమా ఏంటి, నిన్న వెళ్ళాను నైట్ షూట్ విశ్వంబర ఏంటి సంజు సినిమా, ఆయన టైమింగ్ ఆయనకి పాపం ఏ ఐడియా లేదండి సినిమా కథ ఏంటి ఏమొస్తుంది అని చెప్పి. రైట్ సార్, థ్యాంక్ యూ చాలా బాగుందండి ఇవాళ Q&A, చాలా హెల్తీగా ఉంది ఇవాళ. సినిమాకి చాలా